బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. జీవితంలో మార్పు సాధించడానికి రకరకాల విషయాలు మాట్లాడుతున్నామండి. సీరియస్ థింగ్స్ కొన్ని మాట్లాడాం, చాలా తప్పకుండా ఆచరించాల్సినవి. అయితే కొన్ని సరదా సంగతులు చెప్పుకుందాం ఇవాళ. జనరల్గా మనం బయటికి వెళ్ళాలన్నా లేదా ఇంట్లోనే ఏవైనా వస్తువులు కావాలన్నా ఏం చేస్తూ ఉంటాం? ఏదో లిస్ట్ రాస్తాం. పాత రోజుల్లో పచారీ కొట్టు లిస్టు అని ఒక ఏర్పాటు ఉండేది. ఓ లిస్ట్ రాయటం, లిస్ట్ రాసుకుని లిస్ట్ ప్రకారం సామాన్లు కొనుక్కోవటం. మనం ఓ పెళ్లి చేసినా, ఓ ఫంక్షన్ చేసినా, ఇంట్లో ఒక చిన్న పూజ చేసినా ఒక కొంత ఏమేం చేయాలి అనేది లిస్ట్ అవుట్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం మనం పనులు ఎంత మటుకు అయ్యాయి అనేది టిక్కులు కొట్టుకుంటూ ఉంటాం. ఎన్ని టిక్స్ మీట్ అయ్యాయో చూసుకుంటూ ఉండాలి. ఈ లిస్ట్ మేకింగ్ చాలా కాలం క్రితం చెప్పుకున్నాం మనం. అయితే ఇది జనరల్గా లిస్ట్ రాయటం వేరండి, లిస్ట్ లెస్గా ఉండటం అనేది ఒక సమస్య. లిస్ట్ ప్రాక్టీస్ ఉంటే ఓకే, ప్రాక్టీస్ ఉన్నా కూడా లిస్ట్ లెస్గా ఉంటుంటాం. ఎక్కడ లిస్ట్ లెస్గా ఉంటామో చూద్దాం. దేనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలో తెలీదు. వంట చేయాలనుకున్నాం, వంట చేస్తాం. ఇది ఎప్పుడు వస్తుందంటేనండి, జనరల్గా చిన్న ఏజ్లో తెలిసి తెలియని తనంలో ఉంటుంది. కాస్త కొంచెం బాధ్యతలు, పనులు అలవాటయ్యాక ఒక లైన్ ప్రకారం, అంటే ప్రాపర్గా వెళ్ళి పొద్దున వంటో టిఫినో ఏదో భోజనమో చేసుకుని ఏర్పాటు చేసుకుని ఆఫీసులకి వెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చి మళ్ళీ లిస్ట్ ప్రకారం పనిచేసే ఏజ్ కాదండి. ఆ ఏజ్ కాదు. కొంచెం 45 అట్లా వచ్చేసరికి లిస్ట్ పోతుంది. ఎలా అంటే, వంట చేయాలనుకుందాం. జనరల్గా అందరు ఏం చేస్తారండి, బియ్యము పప్పు కడిగి పెట్టేసేయాలి ఫస్ట్. తర్వాత కూర ఏదో ఏర్పాటు చేసుకుంటాం. ముందు రోజు రాత్రే కూరలకి ఏర్పాటు చేసేసుకుని ఫలానా కూర ఉండాలని అది కట్ చేసి కూడా పెట్టుకునే బంగారు తల్లుల గురించి చెప్పట్లేదండి. వాళ్ళంతా చేయగలుగుతారు, సమర్థులు. లిస్ట్లెస్గా ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో తెలియని వాళ్ళకి, కన్ఫ్యూజ్ అయ్యే వయసు వచ్చిన వాళ్ళకి, పిల్లలు ఎవరూ లేకపోవటము లేదా పిల్లల హైరాణలో పడి ఏం చెయ్యాలో తెలియకపోవటము, వాళ్ళ కోసం అన్నమాట. ఇది వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుందండి. జీవితంలో ప్రతి ఆడవాళ్ళకి ఈ సమస్య వస్తుంది ఏదో ఒకరోజు. ఇప్పటిదాకా రాబోతే దానికోసం వెయిట్ చేయండి, వస్తుంది తప్పకుండా. అలా కాకుండా ఆ బియ్యం సంగతి వదిలేసి, పప్పు సంగతి వదిలేసి ముందు కూర వెతుకుని కూర తరుక్కుంటూ కూర్చున్నాం అనుకోండి. కూర స్టవ్ మీద వేసే టైంకి ఇంట్లోకి పిల్లలో, పెద్దవాళ్ళు, మామగారు, అత్తగారు వచ్చేసారు. అన్నం పెట్టు అంటే ఏం పెడతామంటే, ఇప్పుడే కూర వేసాను. అన్నం ఎప్పుడవుతుంది మరి? ఇంకా అప్పుడు మొదలెట్టాలి కదా. ఇది లిస్ట్లెస్నెస్. అన్నం పప్పు ఉంటే కనీసం అవైనా వేసుకుని తింటారు, తర్వాత పెరిగేసుకుని పచ్చడి వేసుకుని ఏదో తినేస్తారు. కూర ముందు పెట్టుకుంటే కూర దేంతో తింటాం? దేంతో కూర తింటాం? రాత్రిపూట రొట్టెలు చేస్తామంటే ముందు గోధుమ పిండి కలిపి అక్కడ పెట్టుకుని కూర చేసుకోవాలి. కూర అయిపోతే గబుక్కుని 2 రొట్టెలు వచ్చేసేయచ్చు. ఇలా లిస్టుతో పనిచేయటం ఒక దశలో మిస్ అయిపోతుంది. సాధారణంగా అబవ్ 40+ ఈ సమస్య వస్తుంది. ఇదే కాదు, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 4-5 రకాల పనులుంటే ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి తెలియకుండా పోతుంది. ఆఫీసుల్లో కళవళ పడిపోతాం. కాలేజెస్లో కూడా పరీక్షకి చెప్పాల్సిందిను చిన్న పేపర్ కంటే ఒకరోజు పరీక్షకి చెప్పాల్సింది, పెద్ద పరీక్షకి చెప్పాల్సింది కన్ఫ్యూజ్ అవుతుంటారు. టీచర్లు, లెక్చరర్లకు కూడా వస్తుంది ఈ సమస్య. 80% ఆడవాళ్లలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇది హార్మోనల్ బ్యాలెన్స్ తప్పిపోయేసరికి ఇది వస్తుందట. మగవాళ్ళకు కూడా వస్తుందని మొన్ననే ఈ మధ్య ఎక్కడో చదివాను. ఆండ్రోపాజ్ వల్ల వస్తుందండి అన్నారు. వాళ్ళని పక్క పెట్టండి, వాళ్ళ సంగతి అసలు మనం మాట్లాడద్దు, మనకు తెలీదు. బాగా తెలిసిన సబ్జెక్ట్ ఇదే మనకి. ఈ లిస్ట్లెస్నెస్ని తగ్గించుకోవటం ఎలా? ఏం చేయాలండి? సాధారణంగా లిస్ట్ రాసుకోవాలా. దీనికి కూడాను బజార్ వెళ్ళేటప్పుడు రాసుకున్నట్టు కాఫీ పొడి, పంచదార, బెల్లం, ఉప్పు, పప్పు రాసుకున్నట్టుగా ముందు అన్నం వండు, తర్వాత పప్పు వండు, తర్వాత కూర వండు అని రాసుకుంటాము. రాయం. అది బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వాలి. ఈ బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వడానికి ఏం చేయాలి? బ్రెయిన్కి కొంచెం ఎక్సర్సైజ్ చేయించాలి. ఎట్లా బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయించాలి? రోజు కాసేపు ఖచ్చితంగా నడవాలి. ఎండలో నడిస్తే చాలా మంచిది, మట్టిలో నడిస్తే ఇంకా మంచిది. ఎండలో, మట్టిలో చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా సూపర్. ఇది కష్టం కొంచెం. మా ఇంట్లో కుదరదండి, మాది అపార్ట్మెంట్. నేను కూడా అపార్ట్మెంట్ కష్టాలే ఉన్నాయి నాకును. తప్పదు మరి, వెతుక్కోవాలి. అబ్బాయి ఇది మన వల్ల కాదు, ఇంకో మార్గం చెప్పండి, చెప్దాం.
చక్కగా రోజుకొక 10-15 గుంజీళ్ళు తీయాలి. మూడో పాయింట్, గుంజీళ్ళు తీయగలమా? ఒక మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు, నడుము నొప్పి లేని వాళ్ళు చక్కగా తీయచ్చు, ఏం పర్వాలేదు. గుంజీలు తీయటం, చిన్న ఎక్సర్సైజ్ చేయటం, ఏదైనా ప్రాణాయామం చేసుకోవటం, ఇవి కాకుండా మూడోదండి, ఇది మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఎక్కడైనా స్థిమితంగా కూర్చుని పొద్దున కాఫీ తాగేటప్పుడు కానీ, ఏ 10ంటికో గ్రీన్ టీ తాగేటప్పుడు కానీ, ఆఫీస్లో కూర్చున్నప్పుడు కానీ, స్కూల్లో కూర్చున్నప్పుడు కూడా, మనం బిజినెస్ అవర్స్లో ఏదైనా షాప్లోనో ఏదైనా బిజినెస్ కన్సల్టెన్సీలోనో పనిచేసేటప్పుడు కూడా చేయటానికి 2 ప్రధానమైన విషయాలు చెప్పుకుందామండి. మీరు చేస్తున్నారా రమ్మగారు అని ప్రశ్న వేస్తారు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్ వస్తుంటుంది, మీరు చేస్తారా? నేను కూడా చేస్తాను. ఏం చేయాలంటే మొదట 2వ ఎక్కని చదవండి. 2 రెళ్ళు 4, 2 16లు ఎంత? ఠకీమని చెప్పండి ఎవరైనా. కొంచెం కష్టం కదా, అది ట్రై చేయండి. 2 రెళ్ళు 2, 2 రెళ్ళు 2, 2 రెళ్ళు 4, 2 4, 2 3 6, 2 4 8, 2 5 10 సులువుగా పోతుంది కదా. మనం ఏం చేయాలంటే 2 రెళ్ళ నుంచి 2 8లు, 2 16లు, 2 34, 2 76 చొప్పున 2వ ఎక్కని చదువుకోవాలి. 20 దాకా కాదు, 100 దాకా, 1000 దాకా కూడా దాన్ని పెంచవచ్చు. ఒక 10 జ్ఞాపకం పెట్టుకుని ఆ 10 లెక్కల్ని చేయండి. బ్రెయిన్ గబగబా నడుస్తుంది, గబగబా నడుస్తుంది. నాకు 2వ ఎక్క ఇష్టం లేదంటే అంటే 3వ ఎక్కని తీసుకోండి, మీ ఇష్టం, పూర్తిగా మీదే ఛాయిస్, పూర్తి ఛాయిస్ మీదే. నేను 5వ ఎక్కం 10వ ఎక్కం ఏది కావాలన్నా తీసుకోండి. సజావైన లెక్కలోకి మనం వెళ్ళకూడదు, పెద్ద లెక్కలోకి వెళ్ళాలి. ఇది బాగా మ్యాథమెటిక్స్ విపరీతంగా వచ్చేసిన వాళ్ళకు కూడా ఇది సమస్యగానే ఉంటుంది. చిన్నప్పుడు మ్యాథ్స్ 10th క్లాస్లో 10 మార్కులు 100 మార్కులు వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో 90 అబవ్ వచ్చిన వాళ్ళు, ఎంపీసీఏ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా కూడా ఇది సమస్యే. నేను గబుక్కుని అడిగితే చెప్పలేకపోతారు. ఆ ప్రాక్టీస్ ఇవ్వండి బ్రెయిన్కి. ఒకటి. 2వది చూద్దాం. ప్రశాంతంగా కూర్చున్నామా, టీ కాఫీ తాగేటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని, మనం ఇంట్లో కాదు, ఆఫీస్లో కాదు, బిజినెస్ ప్లేస్ కాదు, ఒక పెద్ద అడవిలో ఉన్నాం. బోలెడన్ని చెట్లు ఉన్నాయి, మొత్తం ఆకుపచ్చే, వాటి మొదళ్ళు మాత్రం ముదురు వేరే రంగులో ఉన్నాయి. అంటే రంగుల డిఫరెన్స్ని ఊహించండి. చెట్టు మొదలు ఒక బార్కీ కలర్ ఉంటుంది కదా, అంటే మొదల తాలూకు ఏమన్నా బెరడు రంగు. ఒక పెద్ద మర్రి చెట్టు బెరడంతా ఒక ముదురు బూడిద రంగులో ఉంది. పైదాకా వెళ్ళేసరికి అది శాఖోపశాఖలుగా విస్తరించింది. అక్కడ బాగా ఆకులు ఉన్నాయి. ఎక్కడైనా పిచ్చుకలు పిట్టలు ఏవో వినపడుతున్నాయి కానీ కనిపించట్లేదు. మర్రి చెట్టు ఊడలు దిగింది. లేదా ఒక పెద్ద రావి చెట్టు గాలికి కదులుతోంది. రావి చెట్టు ఆకు కదిలేటప్పుడు చూస్తే ఎంత బాగుంటుందోనండి. బాగా గాలి వచ్చినప్పుడు రావి చెట్టు దగ్గర నిలబడండి, హృదయం దాని వెనకాల పరిగెడుతుంది. అలా కదలాలనిపిస్తుంది మనకు కూడా. అట్లా ఆకులో ఆకు అయిపోదాం అనిపించేస్తుంది. అట్లా ఆకుల్లో ఆకవటానికి ప్రయత్నం చేయండి. నేను మర్రి చెట్టు రావి చెట్టు చెప్పానండి. నాకు పొట్లపాదు, సొరపాదు, గుమ్మడిపాదు కూడా ఇష్టమే. మీకు ఎవరికి ఏది కంటికింపుగా అనిపిస్తుందో ఆ పెద్ద పెద్ద చెట్లని ఊహించండి. ఒక్కసారి ఫుల్ గ్రీన్లోకి వెళ్ళిపోవాలి మనం. కానీ గ్రీన్కి ఆధారం ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోండి. అంతా ఆకుపచ్చ రంగు, ఇప్పుడు నా వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంది, ఆ గ్రీన్ని ఊహిస్తే లాభం లేదు. అది కాదు కావాల్సింది. కింద నుంచి బెరడు, పైకి చెట్టు పైకి వెళ్ళింది, పైన ఇట్లా గొడుగ్గా ఉంది. అది ఎన్ని జీవితాలకి ఆలవాలంగా ఉందో ఆలోచించండి. ఆ రోడ్డును పోయేవాడు దాని కింద నుంచుంటాడు ఎండకి, ఆ దారిని పోయేవాడు వానకి దాని కింద నిలబడతాడు. ఏదో ఒక కాలంలో ఇందులో చిగురు తొడుగుతుంది, ఇందులో మొగ్గలేస్తాయి, ఇది పువ్వు పూస్తుంది, దీనికి కాయ కాస్తుంది. ఎన్నో పక్షులు దీని మీద బతుకుతున్నాయి. ఇలాంటి ఊహతోటి ఆ చెట్లని ఊహించండి. ఇది మన లిస్ట్లెస్నెస్ని తగ్గిస్తుందండి. బ్రెయిన్ లిస్ట్ లెస్గా అయ్యిందంటే రెస్ట్లెస్గా ఉన్నదని అర్థం. రెస్ట్లెస్గా ఉంటేనే
ఇలా లిస్ట్ పోతుంది. దాంట్లో నుంచి బయటపడిపోండి. మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా నేను చెప్పిన ఈ 3-4 వాట్లల్లో కొంత కుదురుకుంటాయండి. పూర్తిగా తగ్గిపోతాయని ఎవరు చెప్పలేకపోతాం, అదేం కుదరదు. కొంచెం సెట్ అవుతాయి. మనసు ఆహ్లాదకరంగా అవుతుంది. మనసు వేవరింగ్గా అటు ఇటు పరిగెడుతూ ఏం చేయాలో తెలియని దాంట్లో ఉండి పిల్లల్ని సాటిస్ఫై చేయలేక, లేకపోతే పిల్లల్ని సమాధానపరచలేక, పెద్దవాళ్ళని సాటిస్ఫై చేయలేక, ఆఫీసులో సరిగ్గా చేయలేక, శరీరంలో వస్తున్న రకరకాల మార్పులకి వాటికి గుంజాటన పడిపోతూ ఉంటాం. ఇది అబవ్ 40లో వచ్చే చాలా పెద్ద సమస్య. ఆరోగ్యం పోతుంది. మొన్నటిదాకా పిల్లని చంకనేసుకుని పరిగెత్తి స్కూల్ బస్సు అందించిన వాళ్ళమే ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకోవాలంటే వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి, చేతుల నొప్పులు, అలసట, ఫటిగ్. అయ్యో అయిపోయింది నా పని అనే భావన, నేను వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేస్తున్నానన్న భయం, ఇవన్నీ కలిసి మీ లిస్టును పోగొడతాయి. నేను చెప్పిన ఈ ప్రాక్టీసుల్లో కనుక మీరు ఇమ్మర్స్గా పూర్తిగా మునిగి ప్రవర్తించారో బ్రహ్మాండంగా బయటకు వచ్చేస్తారు. మళ్ళీ పూర్తి ఆరోగ్యం, పూర్తి ధైర్యం, పూర్తి లిస్ట్ తోటి ఉంటారు మీరు. సో లిస్ట్లెస్నెస్ని జయించండి. ఈ ప్రతిరోజు మన రోజుగా చేసుకోండి. ఎవ్రీడే మనదే మన జీవితంలో. రేపటి గురించి ఆలోచించద్దు. ఈరోజు నేను బాగున్నాను, నేను కరెక్ట్గా చేశాను పనులు అని ధైర్యంగా ఉన్నాను. రేపటికి మళ్ళీ స్టార్ట్. రేపటి రోజు ఈరోజు అవుతుంది కదా, కాబట్టి రేపు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇలా గనక మనం ధైర్యంగా ముందుకెళ్ళామా హ్యాపీగా మన తాలూకు మిడిల్ ఏజ్ గడిచిపోతుంది. దీన్ని మా జీవితంలో మార్పు సాధించాలి అని భావించే వాళ్ళు, చిన్నవాళ్ళు కూడా ఈ ప్రాక్టీసులు చేయొచ్చండి. ఇది 40 ఏళ్ళ ఆంటీలకేనని మాత్రం అనుకోకండి. ఇది మనం చిన్నప్పుడు కూడా చేయొచ్చు. టీనేజ్ గర్ల్స్ కూడా చేయొచ్చు ఈ ప్రాక్టీస్ని. ఈ గ్రీనరీని ఊహించుకోవటం, ఆ గ్రీనరీలో మమేకంగా ప్రవర్తించటం, హాయిగా ఉండటం, అందులో ఎక్కాలు లాంటివి గుర్తు చేసుకోవటం, గుంజీలు తీయటం, వాక్ చేయటం, ఎండలో అవకాశం ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఫ్రెండ్స్ తోటి టక్కిని చెప్పులిపోయండి, ఏం పర్వాలేదు. అది మన స్టైల్, మన రకం. నేను ఇలాగే నడుస్తాను, నాకు ఇలాగే ఇష్టం చెప్పండి. అందరూ మిమ్మల్ని ఆటోమేటిక్గా ఇమిటేట్ చేస్తారు. ఇదివరకు వాళ్ళు ఎవరో షూ వేసుకుంటే మనం ఇమిటేట్ చేయాలా, అలాగే చెప్పులు విప్పేసేయండి, ఎండలో ఒట్టి కాళ్ళతోటి నడవండి. మట్టి దొరికితే వదిలిపెట్టద్దు. ఎక్కడ మట్టి ఉన్నా కాళ్ళు దాని మీద పెట్టండి. ఎండ ఉంటే ఆ ఎండని ఆస్వాదించండి. ఈ 2 మిమ్మల్ని ఎప్పటికీ లిస్ట్లెస్గా చెయ్యవు. అవి చక్కగా దారిలో పెడతాయి మిమ్మల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.